మనుబోలు మండలం పిడూరుమిట్టలో ఇంటి స్థలం వివాదం. ఇరు వర్గాల ఘర్షణ. సంఘటనా స్థలికి చేరుకొని ఇరు వర్గాల వారితో చర్చించిన పోలీసులు. సమస్య పరిష్కారమయ్యే వరకు స్థలంలోకి ప్రవేశించవద్దని హెచ్చరించిన ఎస్ఐ శివరాకేష్. మనుబోలు మండలం పిడూరుమిట్టలో ఓ ఇంటి స్థలం వివాదం చిలికి గాలివానగా మారింది. ఇరు వర్గాల వారు ఘర్షణకు పాల్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వివాదానికి తాత్కాలికంగా తెరదించారు. పిడూరుమిట్టలో ఇంటి స్థలం ఆక్రమణకు సంబంధించి రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఓ కుటుంబానికి అధికార పార్టీ నేతలు అండగా నిలువగా మరో కుటుంబానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు మద్దతుగా ఉన్నారు. ఘర్షణ సమయంలో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు సాల్మన్ రాజు తదితరులు మాట్లాడుతూ పిడూరుమిట్ట కాలనీలో 40 ఏళ్ల క్రితమే కొరివి శంకరయ్య అనే వ్యక్తి ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో నివాసం ఉన్నాడని తెలిపారు. అప్పటి నుండి ఆ ఇంటికి పన్ను కూడా చెల్లిస్తున్నాడన్నారు. ఇల్లు దెబ్బతినడంతో మరో చోట ఇల్లు కట్టుకొని ఉంటున్నాడని పేర్కొన్నారు. ఇదే అదనుగా భావించిన పక్కనే ఉన్న నివాసం ఉంటున్న మోచెల రమణయ్య పాత ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా ఆ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రాజు నేను, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నరేష్ బాబు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి గుండాల చంద్రశేఖర్ గారు స్టేట్ సెక్రటరీ, అలాగనే మనుబోలు మండలం సంబంధించిన పిడూరుమిట్టకు సంబంధించినటువంటి కొరివి శంకరయ్య ల్యాండ్ విషయము గత వారంలో ఎంఆర్ఓకి, ఎంపీడీఓని, అలాగనే ఈరోజు కూడా ఎస్ఐ గారిని పోలీస్ స్టేషన్ మేము సందర్శించడం జరిగింది. వారు రికార్డెడ్ పరంగా ఎవరికైతే ఉంటుందో ఆ రకంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కాబట్టి మేము హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరింది ఏంటంటే జనైన్గా రికార్డెడ్గా ఎవరికైతే ఉందో ఆ బాధ్యులకి న్యాయం చేయమని కోరడంలో జరిగింది. కాబట్టి ఇది ప్రస్తుతం ఎంఆర్ఓకి మేము రెఫర్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ దగ్గర రికార్డెడ్గా ఉంది ఈ విషయము. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత బాధ్యులైనటువంటి వారికి న్యాయం చేయడానికి మేము మేము సహకరిస్తామని ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి మేము కోరుకునేది ఒకే విషయము. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఎక్కడైతే ఒక వ్యక్తి కోల్పోతాడో అక్కడ రైట్ చేసేటువంటి విధానమే మా యొక్క విధి విధానము. కాబట్టి బాధ్యులైనటువంటి వారికి చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో కూడా అనేకులు కూడా వారిని కించపరుస్తూ అవమానపరుస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని వారు ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులకు మేము చేసేటువంటి ఒకే విన్నపాన్ని తెలియజేస్తున్నాం. ఆర్టికల్ 16 ప్రకారము ప్రభుత్వ రిక్రూట్మెంట్ అయినటువంటి ప్రభుత్వ అధికారులు మీ విధి విధానాలని సరిగా మీరు ఆలోచించి, కాబట్టి ప్రభుత్వం ఆర్టికల్ 51(2) ప్రకారము ప్రభుత్వం అన్ని ఆల్వెన్స్లు మీకు అనుగ్రహిస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్య భవనంలో ఉండేటువంటి అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులైనటువంటి వారికి న్యాయం చేసేంత వరకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది మా వంతు మేము పోరాడుతూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ విషయాన్ని తదితర మీ దృష్టికి మీడియా దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాం. కాబట్టి కొరివి శంకరయ్య గారికి కొళాయి పన్ను, ఇంటి పన్ను అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ మునుపు ఉన్నటువంటి దినాల్లో ఆ ఇంట్లోనే ఒకరికి పెళ్లి చేసినటువంటి సందర్భాలు రికార్డెడ్గా ఫోటోలు కూడా ఉన్నాయనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వస్తున్నాం. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇదే విషయమై ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ సమస్య పరిష్కారమయ్యే వరకు ఎవరు స్థలంలోకి ప్రవేశించవద్దని హెచ్చరించారు.